హాయ్ నమస్తే అండి. సో, నార్మల్‌గా మన ఫ్రాక్స్ కుట్టేటప్పుడు మినిమమ్ 2 మీటర్లు తీసుకుంటాం కింద ఫ్రాక్ పార్ట్‌కి. పైన బాడీ పార్ట్, కింద ఫ్రాక్ పార్ట్ వస్తది కదా! మినిమమ్ 2 మీటర్లు. 2 తర్వాత 3 తీసుకోవచ్చు, 2:30 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు గేర్ బట్టి. కానీ మినిమమ్ మాత్రం 2 మీటర్లు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ చిన్నపిల్లల దగ్గరకొచ్చేసరికి 2 మీటర్లు తీసుకోవచ్చా లేదా అనేది ఒక 6, 7 ఇయర్స్ వరకు కూడా పిల్లలకి ఇప్పుడు నేను చెప్పినట్టయితే సరిపోద్దండి. 1 మీటర్ తీసుకుంటే మనకి 2 మీటర్స్ ఎంతైతే క్లాత్ వస్తదో అంత అయితే మనకి సరిపోద్దండి. అది ఎలాగా అనేది చూద్దాము. సో, ఇది 1 మీటర్ క్లాతు. 1 మీటర్ క్లాత్‌కి చూసారు కదా! నేను మడత పెట్టి ఉంది ఇది. పైన గ్రీన్ బార్డర్ వచ్చింది. మామూలుగా అయితే 3 మీటర్లు, 2 మీటర్లు అలా తీసుకుంటాం కదా! అలా కాకుండా 1 మీటర్ తీసుకుందాం అనుకుందాం. ఇది 1 మీటరే క్లాతు. సో, ఈ 1 మీటర్‌కి ఇలా మడత పెట్టాను నేను. మామూలుగా మడత పెట్టి చూపిస్తాను. అంటే టేబుల్ చిన్నగా ఉంది కాబట్టి. సో, పైన గ్రీన్ బార్డర్ వచ్చింది. ఈ గ్రీన్ బార్డరు. అలాగే తీసుకునేటప్పుడు నా దగ్గర యాక్చువల్‌గా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కాబట్టి నేను ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను. లేదు అంటే గనక మనం కొత్తగా తీసుకోవాలి అనుకుంటే గనక కింద, పైన ఒకటేలా బార్డరు ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదా! 2 మీటర్స్‌కి ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తే పైన ఒక మీటర్, కిందన ఒక మీటర్ వస్తదనమాట. అది ఎలాగొస్తది అనేది చూద్దాము. సో, దీన్ని ఇలా మడత పెట్టాను. 1 మీటర్ క్లాత్ అండి ఇది. ఇది 1 మీటర్ క్లాత్. చూడండి ఇలా మడత పెడితే హాఫ్ మీటర్ కింద కనిపిస్తుంది మీకు వెడల్పు. 1 మీటర్‌తో ఎలా సరిపోద్ది. ఇలా కుర్చీలొస్తాయి కదా! ఇలా కుర్చీలొస్తే ఇప్పుడు ఈ అర మీటర్ ఎలా సరిపోద్ది. ఇప్పుడు ఈ 2 ముక్కల్లోనూ ఒక ముక్క బ్యాక్‌కి, ఒక ముక్క ఫ్రంట్‌కి కదా ఎయ్యాలి. మామూలుగా 1 మీటర్ తీసుకుంటే. కానీ అలా కాకుండా ముందు 1 మీటరే క్లాత్ తీసుకుంటాం. కానీ ఫ్రంట్ 1 మీటర్ వస్తది. బ్యాక్ 1 మీటర్ వస్తది. అర మీటర్ కాకుండా ఎలాగొస్తది. చూడండి ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా మడత పెట్టి అడ్డుగా మడత పెట్టేయాలి. అడ్డుగా మడత పెట్టేస్తే ఇలా వేసాను కదండి. ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి హైట్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి మనకి ఈ హైట్ సరిపోద్దనమాట. చూడండి ఇది గ్రీను, పైన గ్రీన్, మళ్ళీ పింక్, కింద గ్రీన్. కానీ పైన ఈ గ్రీన్ వచ్చింది. కింద ఆ గ్రీన్ సేమ్ వచ్చింది. పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా ఆ బార్డర్ ఉంది. కాకపోతే కిందన ఇంకో ఎక్స్ట్రా బార్డర్ కూడా ఉంది. మరి మనం ఎలా చేయొచ్చు? అలా అయితే మన ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అయిపోద్ది కదా! ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అయిపోయినా ప్రాబ్లమ్ లేదనుకుంటే అసలు ప్రాబ్లమ్ లేదు. కానీ ఫ్రంట్, బ్యాక్ ఒకేలా ఉంటేనే కదా మనకి కరెక్ట్‌గా ఫ్రాక్ అందంగా ఉంటది. సో, దానికోసం చూసారా ఇటువైపు ఫోల్డింగు, ఇటువైపు ఓపెనింగు. ఈ పైనంతా మొత్తం ఫోల్డింగే. సో, ఇక్కడ మనం కట్ చేసేయాలి యాక్చువల్‌గా. ఇక్కడ కట్ చేసేస్తే మనకి కరెక్ట్‌గా సగానికి వస్తదనమాట. అప్పుడు మనకి ఫ్రంట్ 1 మీటర్ వస్తది. బ్యాక్ 1 మీటర్ వస్తది. మామూలుగా 1 మీటర్ తీసుకుంటే మనం ఫ్రంట్ హాఫ్, బ్యాక్ హాఫే వస్తది. కానీ ఇలా మనం మధ్యలో కట్ చేసుకుంటాం. ఎందుకంటే హైట్ ఎక్కువ అక్కర్లేదు. హైట్ మహా అయితే నార్మల్‌గా ఇప్పుడు నేను పెట్టిన ఫ్రాక్ అయితే 17 ఇంచెస్ పెట్టాను. అలాగే 21 ఇంచెస్ వరకు సరిపోద్ది 8 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలకి. సో, వాళ్ళ కోసం మాత్రమే. దాని తర్వాత అయితే మాత్రం మామూలుగా 2 మీటర్సే తీసుకోవాలండి. సో, ఇప్పుడు మనం ఇలా మడత పెట్టేసిన తర్వాత యాక్చువల్‌గా ఈ ఫ్రాక్ కటింగు, స్టిచ్చింగ్‌లో కూడా నేను చూపించానండి. ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సేమ్ ఇదే ఈ థియరీని అక్కడ కూడా నేను చూపించాను. దాన్ని కటింగ్ చేసేటప్పుడు చూపించాను. సో, ఇప్పుడు ఇలా అడ్డుగా మధ్యలోకి మడత పెట్టాం కదండీ! మడత పెట్టినప్పుడు మనం ఇలా కుర్చీలేస్తాం అనమాట. అంటే కిందన ఒక పార్ట్, పైన ఒక పార్ట్ వస్తది కాబట్టి మనకి ముందునే 1 మీటర్ క్లాత్ కుర్చీలొస్తాయి. బ్యాక్ కూడా 1 మీటర్ క్లాత్ కుర్చీలొస్తాయన్నమాట. సో, ఇలా ఇంత వెడల్పు వస్తదనమాట. ఇప్పుడు నేను చూపించినట్టుగా. కాకపోతే మనకు అక్కడ పైన ఓపెన్ చేసేస్తాం. ఒకటి ఇక్కడ కింద బార్డర్ మాత్రమే మనకి తేడా వచ్చింది. బార్డర్ ఎందుకు తేడా వచ్చిందంటే ఈ క్లాత్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. లేదంటే పైన, కింద 2 ఒకటే బార్డరు ఉండేలాగా మనం క్లాత్ తీసుకోవాలి. ఒకటే డిజైన్ ఉండేలాగా అనమాట. డిజైన్స్ మారిపోకుండా. పైన ఒక బార్డర్ ఉంది. కింద దానికి వచ్చేసరికి అదే బార్డర్ ఉంది. సేమ్ ఉండాలి. కింద కూడా సేమ్ ఉంది. ఈ బార్డర్ వరకు ఓకే, ప్రాబ్లమ్ అయితే లేదు. పై అంచు, కిందంచు ఒకటే బార్డర్ ఉంది. కానీ చూసారు కదా! ఇటువైపు వచ్చేసరికి ఇక్కడ ఒకటే ఉంది గ్రీను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆ బార్డర్ ఒకటే సేమ్ ఉండాలి. అందుకని అన్నిసార్లు చెప్తున్నాను నేను. ఇక్కడ ఉంది. కానీ దీనిపైన ఇంకా వేరే లేదు. కానీ దీనిపైన ఈ గ్రీన్ వేరేగా ఉంది. చూసారా గ్రీన్, పింక్ మిక్సింగ్‌లో ఉంది. సో, అది మనం ముక్కని మధ్యలో కట్ చేసి తీసేయాలి. ఆ మధ్యలో కట్ చేసి తీసేసి ఈ కింద ఉన్న బార్డర్‌ని పైకి జాయింట్ చేసేయాలి. అంటే మనకి ఎలా వస్తది? ఇది ఇలా వస్తది. అర్థమైంది కదండీ! ఇప్పుడు ఆ మధ్యలో ముక్క మనకు లేనట్టనమాట. ఇంకా నేను కట్ చేయలేదు. నేను కటింగ్‌లో అయితే చూపించాను. సో, ఈ మధ్యలో ముక్క మనం కట్ చేయలేదు. సో, కట్ చేసేయాలి. అందుకని మధ్యలో ముక్క లేకపోతే మనకి ఇలా వస్తది. ఇది ఒకటే బార్డర్ వచ్చి పింక్ వచ్చింది. ఇది కూడా బార్డర్ వచ్చి పైన డైరెక్ట్‌గా పింక్ వచ్చేస్తది. ఇంక ఈ మధ్యలో పార్ట్ లేకుండా. అర్థమైంది కదండీ! అప్పుడు మనం రెండిటికి సేమ్ వస్తది. ఫ్రంట్ పార్ట్‌కి సేమే వస్తది. బ్యాక్ పార్ట్‌కి సేమే వస్తది. కటింగ్‌లో అయితే ఇంకా నేను క్లియర్‌గా చూపించానండి. ఇక్కడ కట్ చేయలేదు కాబట్టి మీకు అర్థమైందో లేదో మరి నాకు తెలీదు. కటింగ్‌లో అయితే చూపించాను. ఇదేనండి, ఇదే ఫ్రాక్. ఇప్పుడు నేను చూపించింది ఇదే ఫ్రాకు. సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు యాక్చువల్‌గా. జస్ట్ కింద ఫ్రాక్ అంతరికి కలిపి 1 మీటర్ క్లాతే. మామూలుగా అయితే మనం 2 మీటర్స్ తీస్తాం.
కానీ చిన్నపిల్లలకి హైట్ అంత అక్కర్లేదు కాబట్టి 20 సరిపోద్ది కాబట్టి 20 వరకు 21 వరకు కూడా ఇవి 1 మీటర్తో ముక్కలు సరిపోతాయి పెద్ద పనాలు ఉంటాయి కాబట్టి. సో ఇది కటింగ్లో అయితే చూపించానండి, స్టిచ్చింగ్ కూడా చూపించాను, లట్కన్స్ అన్నీ అయితే నేను చూపించానండి హెయిర్ క్లిప్స్తో సహా. ఒకసారి చూసేయండి.